నమస్తే. 1996లో సంచలనం కలిగించినటువంటి కేసు దళిత యువకుల శిరోముండనం. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రస్తుతం త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి తోట త్రిమూర్తులు. ఆయన అలాగే మరొక 5 మొత్తం 6 జైలు శిక్ష విధించింది విశాఖ ఎస్సీ ఎస్టీ ప్రత్యేకమైనటువంటి కోర్టు. 1996 డిసెంబర్ 29న జరిగినటువంటి ఘటన. దాదాపు 27 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది. తాజాగా ఇచ్చినటువంటి తీర్పుతో దళిత సంఘాలు అలాగే ప్రజా సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తోట త్రిమూర్తులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు అనే కోపంతో 5 యువకులను నిర్బంధించి వారిని చిత్రహింసలకు గురిచేసి వారిలో 2 గుండు కొట్టించి కనుబొమ్మలను కూడా తీసి ఆ గ్రామంలో వెంకటాయపాలెంలో జరిగింది. ఇది అక్కడ ఊరేగించారు. అప్పట్లో ఈ కేసు చాలా వ్యతిరేకత చూపించారు దళిత సంఘాలు ప్రజా సంఘాలు. ముఖ్యంగా తోట త్రిమూర్తులు వ్యవహార శైలిపై మండిపడ్డారు. అప్పట్లో కేసు నమోదైంది, విచారణ జరిగింది. అలా వాయిదాలు జరుగుతూ వస్తుంది. ఇటువంటి క్రమంలో తాజాగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒక రకమైనటువంటి సంచలనం అనే చెప్పాలి. దాదాపు 27 ఏళ్ల పాటు జరిగింది. 150 సార్లు విచారణ అంటే కోర్టులో వాయిదాలు కూడా జరిగాయి. ఇందులో చాలామంది చనిపోయారు కూడా. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. వైఎస్ఆర్సీపీలో కొంతమంది వ్యక్తులు తమకిష్టం వచ్చినట్లు వ్యవహరించడమే కాకుండా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వారిని ఏ రకంగా హింసిస్తున్నారు, వేధిస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా దళిత సంఘాలు చెప్తున్నాయి. అలాగే ఏదైతే విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని పట్ల కూడా ఒక రకమైనటువంటి ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో ఆ 5 దళిత కుటుంబాలు చాలా మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి. అంటే చాలా నరకయాతన చూపించారు వారికి. మీరు మాకు వ్యతిరేకంగా పనిచేస్తారా అని చెప్పి వారిని ఒక గదిలో నిర్బంధించి చితకబాది వారికి గుండు కొట్టించి కనుబొమ్మలను గీసేసి ఊరిలో ఊరేగించారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి తీర్పుగా ఇది ఉంది. దాదాపు 24 మంది సాక్షులను విచారించారు. అందులో 11 మంది చనిపోయారు. అలాగే 150 సార్లు వాదనలు కూడా కోర్టులో జరిగాయి. దీనికి సంబంధించి అప్పట్లో స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలతో పాటు దళిత సంఘాలు ఆందోళన, నిరసన కార్యక్రమాలు కూడా చేశాయి. తోట త్రిమూర్తులు అనేవాడిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి వారు డిమాండ్ చేసినటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలో త్వరలో ఆయన పోటీలో ఉన్నారు. ఇది ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇప్పటికే ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. ఆ యొక్క కుటుంబ సభ్యులు కానీ, దళిత సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, తెలుగుదేశం పార్టీ నేతలు కానీ అతన్ని రాజకీయాల నుంచి బర్తరఫ్ చేయాలి, పూర్తిగా వైఎస్ఆర్సీపీలోంచి డిస్మిస్ చేయాలి, పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి ఎన్నికల సంఘం అనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇలాంటి సందర్భంలో వారికి 18 నెలల పాటు జైలు శిక్ష అలాగే 2,50,000 ఫైన్ కూడా విధించింది కోర్టు. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతోంది.